హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK 3 BHK బ్రాండ్ న్యూ ఫ్లాట్ సేల్కి వచ్చాయి. మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి మదీనాగూడలో ఉన్నామండి. ఇలా ముందుకెళ్తే మియాపూర్ జేఎన్టీకి వెళ్తామండి. అండ్ ఇలా ముందుకెళ్తే చందానగర్, లింగంపల్లి, పటంచోరుకి వెళ్తుందండి ఈ రోడ్ వచ్చేసి. ఇలా ముందుకెళ్తే చాలా మంచి లొకేషన్ అండి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్. మన అపార్ట్మెంట్ ఇక్కడ నుంచి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇటు నుంచి మన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తామండి. ఈ కమాన్ లోపటి నుంచి దీప్తి శ్రీనగర్ అండి. ఇప్పుడు మన అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసామండి. ఇది ఎలివేషన్. టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఇది టోటల్ రెడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేశానండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ వచ్చేసి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. మన అపార్ట్మెంట్ వచ్చేసి డెడ్ ఎండ్లో ఉంటుంది. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. దీప్తి శ్రీనగర్ కాలనీ ఇది. టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ దీంట్లో 10 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి GHMC పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఏ బ్యాంక్ అయినా 80 to 90% వరకు లోన్ ఇస్తుందండి దీనిపైన. దీంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ బిల్డర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు పైకి వెళ్ళి ఫ్లాట్స్ అనేది చూపిస్తాము. సో పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం పైకి వచ్చేసామండి. ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. ఇది లిఫ్ట్. ఇటువైపు ఫ్లాట్ ఉంటుంది. ఈస్ట్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. వెస్ట్ ఫేసింగ్ ఏమో 2 BHK ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఏమో 3 BHK ఫ్లాట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, బంజారా కనెక్షన్ ఉంటుందండి, బోర్ ఉంటుంది, CCTV కెమెరాస్ ఉంటాయి అండ్ అలాగే సపరేట్ పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇది బాల్కనీ. వెస్ట్ ఫేసింగ్కి ఫ్లాట్కి ఈస్ట్ సైడ్లో బాల్కనీ వస్తుంది. వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు, ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. 2 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1107 SFTలో ఉంటుంది. ఇది 2 BHK ఫ్లాట్. ఇది కిచెన్. ఇది ఒక బెడ్రూమ్. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 37 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా పెయింట్ వర్క్ ఇది కాలేదు కాబట్టి కొద్దిగా డల్గా అనిపిస్తుంది. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ప్లస్ దీంట్లో బాల్కనీ ఉంటుంది ఈ బెడ్రూమ్లో. ఇది బాల్కనీ అండి. మీకు లొకేషన్ గూగుల్ పిన్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్ లొకేషన్ ఓపెన్ చేసుకొని ఈ ఫ్లాట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇందాక మనం చూసింది అది వెస్ట్ ఫేసింగ్ అండి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నాం మనము. ఇది 3 BHK ఫ్లాట్. ఇది ఈ 3 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1404 SFTలో ఉంటుంది. ఇది కిచెన్. సపరేట్ యూటిలిటీ ఏరియా ఉంటుందండి దీంట్లో. వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. టోటల్ 5 ఫ్లోర్స్కి పర్మిషన్ ఉంటుంది. ఏ బ్యాంక్ అయినా 80 to 90% వరకు లోన్ ఇస్తుందండి దీనిపైన. ఇది ఒక బెడ్రూమ్. రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. ప్లస్ ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఈ ఫ్లాట్కి. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 48 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది 3 BHKకి. 2 BHKకి 37 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్. ఇప్పుడు మనం చూసిన అది బెడ్రూమ్. ఇక్కడేమో ఇంకా 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది ఒక బాల్కనీ. రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. ఇది బాల్కనీ. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ బిల్డర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు మనం ఎంటర్ అయిన ఇదొక బెడ్రూమ్. దీని పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్ చూస్తున్నాం. ఈ బెడ్రూమ్ పక్కనే ఉంటుందండి.
టోటల్ ఇది 3 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఏమో 2 BHK ఫ్లాట్ ఉంటుందండి. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ బిల్డర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.